వీడియో ఫస్ట్ టైం కదా అందుకే ఇలా అవుతున్నాను. రోటిలాగా తినేస్తుంది అలాగా. నేను మా ఆయనకి ఇస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే అదే తినేస్తున్నాం నా కాటుకంతా పిచ్చి పిచ్చిగా ఉంది, నేను పిచ్చిగా ఉన్నాను. గుడ్ మార్నింగ్ అందరికి. సో రోజు ఇంట్లోనే ఉంటున్నామని చెప్పి ఈరోజు ఫ్యామిలీ అంతా కలిసి పిక్నిక్ ప్లాన్ చేస్తాము అన్ఎక్స్పెక్టెడ్గా. అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి వంట చేసి త్వరగా రెడీ అవ్వి వెళ్ళాలి. బతుకంగా ఉంది. ఓకే, ఎలా రెడీ అయ్యాం, ఎలా వెళ్ళాం, ఎట్లా ఎంజాయ్ చేస్తాం అవన్నీ వీడియో తీసి పెడుతున్నాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ గైస్. తప్పులు ఏమైనా ఉంటే ప్లీజ్ క్షమించండి. అండ్ ఎట్లా సరి చేసుకోవాలో చెప్పండి. అండ్ అన్నీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యేటప్పటికి మాకు ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది అనమాట. ఇద్దరు గుడ్డోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం టాయ్స్ పట్టుకెళ్ళాము. పిల్లల్ని పట్టుకున్నప్పుడు ఇలాంటివి సహజంగా తీసుకెళ్ళాలి. అలాంటి వీడియో చేయడానికి పువ్వులు పట్టుకెళ్ళాలి. ఫస్ట్ టైం కదా అందుకే ఇలా అవుతున్నాను. ఈ పువ్వులు మా ఇంట్లో పూసినాయి, నా మొక్కలే. వెనకాల మా వాళ్ళు లగేజెస్ టాయ్స్ సర్దుతున్నారు అనమాట. మేము వాటర్ పట్టుకోవడం మర్చిపోయి వాటర్ తాగడానికి వెళ్తున్నాము. హాయ్ చెప్పండి. జస్విక్ వాళ్ళ నాన్న మీద అలిగారు అనమాట. మరిదిని ఎత్తుకున్నావు, నన్ను ఎత్తుకోవట్లేదు అని చెప్పి ముఖం అందుకే అలా పెట్టాడు. ఇంకా కారు ఎక్కామో లేదో అలా మాట్లాడుకుంటూ ఏవో కష్టాలు అంటారు కదా, మరి ఫ్యామిలీ అందరూ ఒక చోటు కూర్చున్నాం అంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము. అలా మాట్లాడుతూ వీడియోస్ తీయడం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. పెద్దపల్లి పక్కనే మత్స్యగుండం అని చెప్పి ఓ టెంపుల్ ఉందన్నమాట. సో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము. అయితే వేరే ప్లేసెస్ అంటే పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి టెంపుల్ డిసైడ్ చేసుకొని టెంపుల్కి వెళ్ళాము. ఫైనలీ దగ్గరికి వచ్చేసాం గైస్. మత్స్యగుండం అని చెప్పి బోర్డు చూసారా. ఇప్పుడు ఈ టర్న్ తీసుకుంటే వచ్చేస్తాము. ఈ టర్న్ వచ్చేసి అంటే ప్రెసెంట్ ఈ విలేజ్ పేరు వచ్చేసి మఠం గైస్. ఇంకా మమ్మీ, డాడీ, అన్నయ్య, మా ఆయన రోజు డ్యూటీకి వెళ్ళిపోతారు. మాతో అస్సలు టైం స్పెండ్ చేసేది ఇదే ఉండదు వీళ్ళకి. అందుకే నేను మా వదిన పట్టుబట్టి మరీ పిక్నిక్కి తీసుకొచ్చామన్నమాట. ఫైనలీ టెంపుల్కి వచ్చేసాము. ఇదే ముఖద్వారం అనమాట. ముఖద్వారం అని అంటారా దీన్ని, ఏమంటారో కమెంట్ చేసేయండి. శ్రీ శ్రీ మధ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. దిగ్గానే మేము వీడియోస్ తీసుకొస్తాము అని చెప్పి ముందుకు వచ్చేసాము. ఈలోపు మా ఆయన, మా అబ్బాయి గుడిలోకి వెళ్ళిపోతున్నారు. చాలా ఫాస్ట్ ఉన్నారు. సో నేను మా వదిన ఎక్కడుంటే అక్కడ లోడా వాగుతానే ఉంటాం అనమాట. అలా వాగుడుకాయలాగా వాగుతూనే ఉండాలనిపిస్తుంది ఎందుకో. మీరు కూడా తోటి కోడళ్ళు లేదా ఆడపడుచులు ఇట్లనే ఉంటారా? కామెంట్ చేసేయండి. 10 సార్లు ఫ్రెండ్స్ అంటున్నామని ఏమనుకోకండి. యూట్యూబ్ బ్లాగులు చూసి మాకు అలానే వచ్చేస్తుంది. సో ఈ టెంపుల్లో ఫిషెస్ని దేవతలుగా భావిస్తారనమాట. చాలా ఎక్కడున్నామో చెప్పండి. శ్రీ శ్రీ మధ్యలింగేశ్వర స్వామి దేవస్థానం ముఖద్వారం మత్స్యగుండం. మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఆల్రెడీ ఏదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిక్నిక్ వేసుకున్నారు అక్కడే. వాళ్ళదే పాటలు హడావిడి అట్లుందనమాట. మాకు బ్లాగ్ చేసే ఇంకా అక్కడ చిన్న స్టోర్స్ పెట్టుకున్నారు. కొబ్బరికాయలు, పప్పు, ఒత్తులు అట్లా. పప్పు వచ్చి కింద చేపలకి మేత వేయడానికి
పక్కనే బొమ్మలు అవి కూడా అమ్ముతున్నారనమాట, చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. బాగుంది, మొత్తంగా అన్నీ చాలా బాగున్నాయి. సో ఇంకా ఈ బొత్తులు తీసుకొని దీపాలు పెడదామని వెళ్ళిపోయామన్నమాట. మేము వచ్చిన టైమే రాంగ్ అనమాట. సో ఆ టైంకి గుడి తలుపులు ఇంకా మూసేసి ఉన్నారు. ఇట్స్ అవర్ ఫాల్ట్ యాక్చువల్లీ. ముందుగానే అనుకుని వెళ్ళుంటే మొత్తం చూపించేదాన్ని. బట్ స్టిల్ దిస్ ఈజ్ జస్ట్ ఆ పిక్నిక్ గైస్. నేను ఏదో ఒక రోజు మత్స్యగుండం వెళ్ళి ఫుల్ వ్లాగ్ చేసి చూపిస్తాను. సో ఇంకా మేమిద్దరూ దీపాలు పెట్టేసుకొని దండం పెట్టేసుకొని, దేవుడా ఇదే మా ఫస్ట్ వ్లాగ్, మంచిగా మా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి అని చెప్పి దండం పెట్టుకున్నాము. అట్లేం కాదు గైస్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పి దండం పెట్టుకున్నాము. దీపం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసాం అన్నమాట. సో ఇంకా లోపల వచ్చేసి ఇట్లా ఉంటుంది గైస్. చాలా బాగుంటుంది, బట్ మనం టైంకి వెళ్ళలేదు. సో ఇంకా గుడి బయటికి వచ్చేసి కిందన మత్స్యదేవతల దర్శనం అయినా చేసుకుందాము, ఎట్లాగా గుడి క్లోజ్డ్ కదా అని చెప్పి అనుకున్నాం అనమాట. ఈ చూపిస్తున్నాను కదా వెనకాలే, అంటే టెంపుల్ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడ ఒక రాయి ఉంటుంది, ఆ రాయి కానీ ఎత్తినట్లయితే మన కోరికలు తీరుతాయి అని చెప్పి ఒక ఇది ఉందన్నమాట. సో దాని గురించే మాట్లాడుతూ మెల్లిగా నడుచుకుంటూ కిందకి వెళ్తున్నాం అనమాట. ఇవి వచ్చేసి రాళ్ళు గైస్, ఒక 7 రాళ్ళు లైన్గా పేరిస్తే మీరు హౌసెస్ కట్టుకుంటారు, అంటే హౌసెస్ దాంట్లోని మంచిగా కలిసి వస్తుంది అని చెప్పి అంటారనమాట. ఇవంతా బాగా సెట్ చేశారు. ఇంతకు ముందు ఇట్లా మంచిగానే ఉండేది, బట్ వుడ్తో ఉండేది అనమాట బ్రిడ్జ్ అది. ఇప్పుడు చాలా బాగుంది. నేను మేబీ నా మ్యారేజ్కి ముందు 4 years బ్యాక్ వెళ్ళామన్నమాట. మళ్ళీ దాని తర్వాత ఇదే రావటం. మా చిన్నోడు చూడండి మీ అందరికీ ఉమ్మ చేస్తున్నాడు. ఈరోజు వచ్చేసి ఏంటో గైస్, అటు గుడి ఓపెన్లో లేదు, అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ ½ an hour కూర్చున్నాను మత్స్యదేవతల దర్శనం వస్తుందేమో అని చెప్పి. బట్ స్టిల్ వీ కుడ్ నాట్ డూ దట్ గైస్. అసలు వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉండే అనమాట, చూస్తున్నారు కదా. సో రాలేదన్నమాట. ఐ ఫెల్ సాడ్ అబౌట్ దట్. కానీ సరే మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను, అంటే ప్రత్యేకంగా టెంపుల్కి వెళ్ళిన రోజు చూపిస్తాను అని అనుకున్నాను. మా కోత అప్పుడే కొబ్బరికాయ తినేస్తుంది అనమాట. నేను చెప్తున్నాను అని చెప్పి మా ఆయన చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ కూడాను మత్స్యదేవతల దర్శనం కోసమే వచ్చారు. ఇట్లా పప్పేస్తే చాలా చేపలు వస్తాయి గైస్ పైకి, చాలా బాగుంటుంది అన్నమాట చూడటానికి. బట్ ఇంకేం చేయలేక రిటర్న్ అయిపోతున్నాము. నేను ఇప్పుడు కోతుల గుంపులో యాడ్ అయ్యాను, నేను కొబ్బరికాయ తిన్నాను. మేము వెళ్ళొచ్చేలోపు ఇంకా కిందకి రాకూడదు కదా, మా డాడీ బాబుని ఎత్తుకొని కూర్చున్నారనమాట. సో వీఆర్ ఫీలింగ్ హంగ్రీ. అప్పుడే వంట అయిపోయింది, ఇంకా లాగించేద్దామా అనుకున్నాము. మా వదిలి మాత్రం హాయిగా కూర్చొని ఉండేది. చూడండి నాకు వీడియోస్ తీస్తూ చక్కగా కూర్చొని ఉందన్నమాట. ఇంకా వెళ్ళి సామాన్లు అన్నీ తెచ్చి అరేంజ్ చేసేసి మేము ఇదంతా చేసేలోపు మా చిన్నోడు అప్పుడే వాళ్ళ తాతను తీసుకెళ్ళి బాణం కొనుక్కున్నాడు. బాణము విల్లు కొనుక్కొని చూడండి ఎలా వేసుకొచ్చాడో. చాలా సర్ప్రైజ్డ్ అయ్యామన్నమాట మేము. అంటే ఇంకేమైనా అడుగుతాడేమో అంటే వీడియో కోరుండి ఇది కావాలి అని చెప్పి అడిగాడంట. ఇంకా తాతల గురించి తెలిసిందే కదా, అడిగిన వెంటనే కొనిచ్చేస్తారు. దాంతో చాలాసేపు ఆడుకున్నాడు. నేను ఈరోజు వచ్చేసి వైట్ రైస్, వైట్ రైస్ మ్యాండేటరీ అనమాట. మా ఇంట్లో వాళ్ళు బిర్యానీల కన్నా ఎక్కువ వైట్ రైస్, సాంబార్ అన్న ఉంటే చాలా తినేస్తారు. అండ్ ఇది వచ్చి వెజిటేబుల్ రైస్. పన్నీర్ కర్రీ చేశాను, పన్నీర్ క్యాష్యూ కర్రీ చేశాను అనమాట. నెక్స్ట్ రైతా సాంబార్ తెచ్చాను. మా వదిన అప్పటికి అడుగుతుంది కావాలనే కదా
రకాల సాంబార్, మర్చిపోయాను. సో వాటర్ బాటిల్స్ ప్లేట్ మనం తినడానికి అవ్వదు కాబట్టి తినడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. బాయ్. సో ఇంకా భోజనం స్టార్ట్ చేసామన్నమాట. చూసారా మా అమ్మ, మా పెద్దోడేమో అక్కడికి వెళ్ళి కూర్చుంటే మా చిన్నోడు కూడా వెళ్ళి కూర్చుంటారని అంటే మమతలు తల్లైపోయింది. ఇంకా మా మమ్మీ ఒడిలో ఉన్నోడు వచ్చేసి మా అల్లుడు, రెడ్ టీషర్ట్ వాడు వచ్చేసి నా కొడుకు అనమాట. ఇంకా అందరం తినేసాక ఇంకా మొదలెట్టాం గైస్ ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం. ఇది చాలా కామన్గా ఉంటుంది మరి. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ ప్రాసెస్ అవుతున్న టైంలో మా చిన్నోడు సడన్గా నన్ను చూశాడు మా డాడీ దగ్గర నుంచి. ఇంకా నా దగ్గరికి వస్తానని తెచ్చి పెట్టాడు అనమాట. ఇది వచ్చేసి పక్కనే వ్యూ పాయింట్లా ఉంటుంది అనమాట, సేమ్ అదే టెంపుల్ లోపల. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, నేను జూమ్ చేసి చూపిస్తాను. శివయ్యకి 3 కళ్ళు ఉన్నట్టుగా భలే అందంగా ఉంటుంది కదా. చూడడానికి మాత్రం అక్కడ కూర్చొని అలా టైం స్పెండ్ చేసేయాలనిపిస్తుంది.